భారతదేశ చరిత్రలో జనాభా లెక్కల సేకరణ అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. దేశ ప్రగతిని అంచనా వేసే ఈ భారత జనగణన ఇప్పటి వరకు 15 సార్లు అధికారికంగా జరిగింది. బ్రిటిష్ వారి హయాంలో మొత్తం 8 సార్లు జనగణన జరిగింది. మొదటిసారి 1872లో లార్డ్ మేయో కాలంలో ప్రారంభం కాగా, 1881లో లార్డ్ రిప్పన్, 1891లో లార్డ్ లాన్స్డౌన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ తర్వాత 1901లో లార్డ్ కర్జన్, 1911లో లార్డ్ హార్డింజ్ II, 1921లో లార్డ్ చేమ్స్ఫర్డ్ హయాంలో జనాభా లెక్కలను సేకరించారు. చివరగా 1931లో లార్డ్ ఇర్విన్ మరియు 1941లో లార్డ్ లిన్లిత్గో కాలంలో బ్రిటిష్ వారి చివరి జనగణనలు పూర్తయ్యాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 7 సార్లు జనగణనలు విజయవంతంగా జరిపారు. మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ హయాంలో 1951, 1961 2 సార్లు జనాభా లెక్కలు జరిగాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1971లో అలాగే 1981లో 3వ, 4వ జనాభా లెక్కలు జరిగాయి. ఆ తర్వాత 1991లో పివి నరసింహారావు గారి హయాంలో 5వది, 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో 6వ దేశ జనాభా వివరాలు సేకరించారు. చివరగా 2011లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 7వ జనగణన జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.